ఫ్రెండ్స్, బేబీ జోడీలోకి కళ్యాణ్ పడాల్ అయితే రావడం జరిగింది కదా. అయితే పింకీకి మణికంఠకి తను ఒక సపోర్టింగ్ డాన్సర్ లాగా వచ్చాడనమాట. అయితే ఇక ఈ క్రమంలో వాళ్ళు హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ తను బేబీ జోడీకి రాకపోవడానికి కారణం కూడా చెప్పాడు. కారణం ఏంటి అనేది చూసినట్టయితే తను బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్, అలాగే షాప్ ఓపెనింగ్స్, ఇంకా ఇంటర్వ్యూస్ చాలా అంటే చాలా బిజీ అయిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఓకే, తను డాన్స్ వేయాలని చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ తనుజ బీబీ జోడీకి ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. సో తను డ్రాప్ అయిపోయాడు. వేరే వాళ్ళతో చేయడం పెద్దగా తనకి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే తనుజాతోనే చెయ్యాలన్న అవకాశమో తెలియదు, కానీ మొత్తానికి అయితే మాత్రం ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సూపర్ డాన్స్ చేశాడు అనమాట. నిజం చెప్పాలంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా భలే డాన్స్ చేసేవాడు కదా కళ్యాణ్ పడాల. అయితే ఇంకా డాన్స్ చేస్తున్న సమయంలో ఏమైందంటే అక్కడ పింకీని అంటే ప్రియాంక సింగ్‌ని తను లిఫ్ట్ చేయాలనమాట. లిఫ్ట్ చేసే క్రమంలో ఏమైందంటే తన చెయ్యి ఉంటుంది కదా! అరచెయ్యి అది మడత పడిపోయింది. అయితే అది మడత పడిపోయి తను లిఫ్ట్ చేస్తున్నప్పుడు పింకీ కింద పడిపోయింది. పింకీ కింద పడిపోయింది. తను కూడా ఇంకెలా అయిపోయాడంటే చెయ్యి ఆల్మోస్ట్ బెణికి ఏమన్నా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందేమో అన్నంత ఇదయిపోయింది. అయితే ప్రతి ఒక్కరు వచ్చి తనని అంటే అందరూ పింకీని చూస్తున్నారు. ఎందుకంటే పింకీ యాక్చువల్లీ బ్యాక్ పడింది. అంటే తన బ్యాక్‌కి కొంచెం దెబ్బ తగిలింది. కానీ చెయ్యి మడత పడిపోవడం వల్ల కళ్యాణ్‌కి దెబ్బలు తగిలాయన్నమాట. అయితే ఈ విషయం గురించి ధనరాజ్ గారు అలాగే అమర్ కూడా చెప్పిన విషయం ఏంటంటే చాలా సేపు అక్కడ ఆ స్టూడియోలో అంటే ఆ డాన్స్ స్టేజ్ మీద ఇద్దరు కూడా విలవిల్లాడారంట పెయిన్‌తో. సో, ఇమ్మీడియేట్‌గా ఆ తర్వాత ఫిజియోస్ రావటము, అలాగే అక్కడున్న కొంతమంది మెడికల్ సపోర్ట్ తీసుకోవటం వల్ల ఇద్దరు రికవర్ అయ్యారు. యాక్చువల్లీ సఫరింగ్ అయితే పెయిన్‌తో చాలా గిలగిల్లాడారంట ఇద్దరు కూడా. అటు పింకీ, ఇటు కళ్యాణ్ ఇద్దరు కూడా. కానీ ఇద్దరు కూడా రికవర్ అయ్యారు. అయితే తర్వాత మరి డాన్స్ కంటిన్యూ చేశారా అంటే చేశారు. తర్వాత ఆ డాన్స్ అయితే కంటిన్యూ చేశారు, కానీ అది అంత ఇదిగా రాలేదనమాట. సో, అది మనకి టోటల్ ఎపిసోడ్‌లో క్లారిటీగా తెలుస్తుంది. కానీ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకనంటే అది కళ్యాణ్ లేచిన వేళ బావుందనే అనుకోవాలి. ఎందుకనంటే లేకపోతే అది గనక ఏ చెయ్యో విరిగిందనుకోండి, ఫ్రాక్చర్ అయింది. అటు పింకీకి కూడా బావున్నట్టే. పింకీ కూడా అలాగ పడిపోవడంతో మేబీ తనకి కూడా సివియర్ ఇంజ్యూరీస్ అయ్యుంటే కష్టమయ్యేది కదా! సో, ఆ రకంగా అయితే మాత్రం వీళ్ళిద్దరికీ అదృష్టమే. కాకపోతే పాపం పెయిన్‌తో చాలా సఫర్ అయ్యారట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.